దేవుని వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. హీబ్రూస్ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ఆయనను ఆరాధించుటకు చేరిన మన ముందు పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఈ మాట దేవుడు మన ముందుంచి ఉన్నారు. ఈ మాటలో మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు యేసుక్రీస్తు మనందరి పాపాల పరిహారం కోసం ఆ కలువరి శిలువలో అర్పించిన నిర్దోష రక్తం ఈరోజు మనలను శుద్ధీకరించి ఆయనను సేవించుటకు, ఆయనను ఆరాధించుటకు సిద్ధపరిచిన ఒక గొప్ప దైవ కార్యాన్ని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఆయనకు మరింత దగ్గరగా మనలను చేర్చుటకు, ఆ జీవము గల దేవుణ్ణి మనం ఇంకా సేవించుటకు, మనలను మరింత పవిత్రులుగా మార్చుటకు, పవిత్ర హృదయంతో ఆయనను ఆరాధించుటకు మనల్ని సిద్ధపరిచే ఒక విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది మనం జాగ్రత్తగా చూస్తే మనకు కనబడని, మనం గ్రహించలేని ఒక పాపంగా దేవుడు ఈరోజు దాన్ని చూపిస్తూ ఉన్నారు. దాన్ని విడవవలసిన అవసరతను ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే నిర్జీవ క్రియలు. అందుకనే వాక్యంలో ఆయన మాట్లాడి ఉన్నారు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా క్రీస్తు రక్తము శుద్ధి చేయును అని వాక్యం చెబుతూ ఉంది. సంగమా, మొదటగా ఈ నిర్జీవ క్రియలను ఒక పాపముగా మనం అర్థం చేద్దాం. ఎందుకంటే వాక్యం పరోక్షంగా మనతో ఏం మాట్లాడుతూ ఉంది అంటే, ఈ నిర్జీవ క్రియలను విడవకుండా దేవుణ్ణి సేవించలేని ఒక పరిస్థితిని వాక్యం చూపెడుతూ ఉంది. ఈ నిర్జీవ క్రియలను వదిలిపెట్టకుండా ఆయనను ఆరాధించలేని పరిస్థితిని కూడా వాక్యము మన ముందుంచుతూ ఉంది. ఎందుకంటే దేవుడు ఈ నిర్జీవ క్రియలను మనలో కూడా చూస్తూ ఉన్నారు. అందుకనే వాటిని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ నిర్జీవ క్రియలు ఇంకా మనము దేవునికి దగ్గర కాని స్థితిని చూపెడుతూ ఉంది. అలాగే వీటిని విడిస్తేనే ఆయనను స్తుతించగలిగి, సేవించగలిగి, ఆరాధించగలిగే ఒక ఆత్మీయతను మన ముందర ఉంచుతూ ఉంది. అంతకంటే ముఖ్యంగా అలాంటి ఒక స్థితిని మనం పొందుకోవాలంటే మన పాపాన్ని, మన ప్రతి క్రియలను, మన ప్రతి పరిస్థితిని ఆయన ముందు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంతో కడగవలసిన అవసరతను కూడా ఈరోజు వాక్యం మనకు చూపెడుతూ ఉంది. ఈరోజు మనం అందరము ఈ విషయమై పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనందరి జీవితంలో ఇలాంటి క్రియలను దేవుడు చూస్తూ ఉన్నారు. ప్రార్థనలోకి వెళ్లే ముందు ఈ క్రియలు ఎలాంటివి అనేది అర్థం చేయడానికి కొన్ని విషయాలను మనం చూడడానికి ఇష్టపడతాం. మనకు తెలుసు, క్రియలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మంచివి, మరొకటి చెడ్డవి. మంచి క్రియలంటే ఆత్మానుసారమైనవని చెప్పవచ్చు. చెడు క్రియలంటే శరీరానుసారమైనవని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు అర్థం కావాలంటే, ఇంకా మనము దగ్గరగా చూడాలంటే
మంచి క్రియలంటే దేవుణ్ణి సంతోషపెట్టేవి. చెడు క్రియలంటే దేవుణ్ణి బాధ పెట్టేవి. ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పనులు దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉంటున్నాయా, దేవుణ్ణి బాధ పెట్టేవిగా ఉంటున్నాయా? ఎందుకంటే వాక్యం అయితే చెబుతూ ఉంది, ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టమని చెబుతూ ఉంది. ఈరోజు వాటిని విడిచి దేవునికి మరింత దగ్గరగా రావడానికి మన మనస్సును మరింత శుద్ధి చేసుకోమని వాక్యం మన ముందు మాట్లాడుతూ ఉంది. నిర్జీవ క్రియలంటే ఏమిటి మనం అర్థం చేయాలి. అంటే ఇది ఎలా మనం అర్థం చేయొచ్చు అంటే, ఇవి చెడ్డ క్రియలు కాకపోవచ్చు, ఇది బయటికి చూడడానికి మంచి క్రియలుగానే కనబడవచ్చు, కానీ వాటి ఉద్దేశం సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకనే చాలా మంది వీటి విషయంలో తప్పటడుగు వేస్తూ ఉన్నాం, మోసపోతూ ఉన్నాం. అందుకనే దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. మనం అనుకుంటున్నాం ఇది మంచి క్రియనే, ఇది దేవుణ్ణి సంతోషపెట్టేదే, కానీ దాని ఉద్దేశం మనము చూడడం లేదు. అది నిజంగా దేవుణ్ణి సంతోషపెడుతూ ఉందా, నిజంగా అది మంచి క్రియగా ఉందా అనేది మనము ఆలోచించలేకపోతూ ఉన్నాం. ఈరోజు వాక్యం ద్వారా కొన్ని పరిస్థితులను మనము అర్థం చేద్దాం. రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7, 2 Corinthians 9:7. ఇక్కడ మనందరికీ పరిచయం ఉన్న వాక్యం దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇది ఒక మంచి క్రియ, దేవుణ్ణి సంతోషపెట్టే క్రియ, దేవునికి ఎంతో ఇష్టమైన పని. వాక్యం చెబుతోంది దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాన్ని ప్రేమిస్తారు అని. కానీ ఈరోజు ఈ పని చేస్తున్నాం కొంతమందివి, కానీ ఏ ఉత్సాహం లేకుండా, ఏ సంతోషం లేకుండా, సనుగుతూ గొనుగుతూ తప్పదు అనుకుంటూ ఒక ఆచారంలా చేస్తే అది మంచి పనే కావచ్చు, దేవునికి ఇష్టమైన పనే కావచ్చు, దేవుణ్ణి సంతోషపెట్టే పనే కావచ్చు, కానీ అది నిర్జీవ క్రియగా మారిపోతుంది. దీని వలన దేవునికి మహిమ దొరకదు, మనకు మేలు కలగదు. అలాగే మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలను మనం గమనిస్తే, అక్కడ పేతురుకు ప్రభు యేసు బాధ్యతనిచ్చే సందర్భంలో అక్కడ మనం చూస్తే, ప్రభు యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన పరిస్థితి 3 సార్లు మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆయన తన పనిని అప్పగిస్తూ నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని ముమ్మారు అడగడం బట్టి మనం అర్థం చేయాలి, దేవుడు ఆయన చెప్పిన పని, తనకిష్టమైన పని, అది ప్రేమతో చేసే ఒక పరిస్థితిని చూపెడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని పనే చేస్తూ ఉన్నాం, కానీ అది ప్రేమతో చేయలేని పరిస్థితుల్లో అది ఒక నిర్జీవ క్రియగానే మిగిలిపోతుంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 12:11, Romans 12:11, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఇక్కడ కూడా కొన్ని పనులను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. చాలా మంది ఈ పనులు చేస్తూ ఉంటారు.
కానీ లోపటి నుంచి ఒక బలమైన కోరికతో, ఒక ప్రేరేపణతో వాళ్ళు చేయడం లేదు. ఏదో చేయాలి కాబట్టి చేయడం, దీన్నే మొక్కుబడిగా చేయడం అని అంటాం. ఈరోజు చాలా మంది ఇదే పద్ధతిలో ఉంటూ ఉన్నారు. ఒక మొక్కుబడిగా చేస్తూ ఉన్నారు ప్రతి పని. అది ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, వాక్యం చదవడం కావచ్చు, సహవాసం కావచ్చు. వీళ్ళెంత మొక్కుబడిగా చేస్తున్నారు అనంటే చివరికి ప్రైజ్ ద లార్డ్ చెప్పడం కూడా అది ఒక లోపటి నుంచి ఫీలింగ్తో చెప్పే పరిస్థితి కనబడదు. చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాం, మొక్కుబడిగా. ఏ ఫీల్ ఉండదు, ఏ ఆసక్తి ఉండదు వాళ్ళకు. ఇలా చేయడం వల్ల అది మంచి పని అయినప్పటికీ ఒక నిర్జీవ క్రియగానే ఉంటుంది. ప్రార్థన చేయడం మంచిది, కానీ ఏ ఫీలింగ్ లేకుండా ఒక మొక్కుబడిగా చేయడం వల్ల అది ఒక నిర్జీవ క్రియగానే ఉంటుంది. ఇంకా ఒక పరిస్థితి మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 14:22, రోమన్స్ 14:22. ఇక్కడ నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము, తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఇది ఏం చూపెడుతుంది అంటే, ఏదైనా పని చేసేవారికి తాము చేసే దాని పట్ల నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే కాదా చూసేవారు కూడా ఆ పనిని నమ్ముతారు. వారికే నమ్మకం లేదంటే, వారికే ఒప్పుదల లేదంటే, ఆ పని చేస్తూ ఉన్నారు కానీ వారిలో ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పని చేయడం వల్ల అది ఎంత మంచి పనైనా అది ఉపయోగం ఉండదు. అది ఒక నిర్జీవ క్రియగానే ఉంటుంది. అంటే ఒక విశ్వాసం లేకుండా చేసే పని. లోపల ఎన్నో సందేహాలు ఉంటాయి, లోపల ఎన్నో భయాలు ఉంటాయి, లోపల ఎన్నో వేరే ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ చూపెట్టకుండా బయటికి విశ్వాసం చూపెట్టే విధంగా పనులు చేస్తూ ఉంటారు. దీన్ని దేవుడు నిర్జీవ క్రియగా మనకు చూపెడుతూ ఉన్నారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:29, హీబ్రూస్ 11:29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ఇటువంటి పనులు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తూ ఉన్నాం? దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఆ పొడి నేల మీద ఇజ్రాయేళ్లను నడిపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది చూసి ఐగుప్తీయులు కూడా నడవడానికి వచ్చారు, కానీ వాళ్ళు మునిగిపోయారు. ఎందుకు అనంటే ఇజ్రాయేళ్లు విశ్వాసంతో నడిచారు. కానీ ఐగుప్తీయులు ఇజ్రాయేళ్లు నడిచారు కదా, మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని ఒక అనుకరణ చేశారు. ఈరోజు కూడా చాలా మంది ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇతరులు చేశారు కాబట్టి మనం కూడా చేయాలనే ఒక ప్రయత్నం. నిజంగా వాళ్ళకు విశ్వాసం ఉండదు, కానీ ఇతరులు చేశారు కాబట్టి మనం చేద్దాం. వారు దాటారు కాబట్టి మేము దాటుతామనుకున్నారు ఐగుప్తీయులు, అందుకనే మునిగిపోయారు. ఆ అనుసరించడం, ఇతరులను అనుసరించడం, ఇతరులను అనుకరించడం ఫలితం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అలాంటి పనులు, ప్రయత్నాలు అవన్నీ నిర్జీవ క్రియలే అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీవు నమ్మకుండా, నీవు విశ్వాసం చేయకుండా
ఇతరులను అనుసరిస్తూ ఇతరులను అనుకరిస్తూ చేసే ఏ పని అయినా అది నిర్జీవ క్రియనే. ఇంకా కొన్ని పనులు మనం చూద్దాం. లూకా 16:15, లూక్ 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇది కూడా చాలా మన మధ్యలో కనిపెడుతుంది. వాళ్ళ ఆ పనులు చేయడంలోని ఉద్దేశం ఏంటి అంటే మనుషుల మెప్పు, మనుషుల ముందు మంచిగా చూపెట్టుకునే ప్రయత్నం, ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే పని. దేవుని దృష్టిలో ఇలాంటివన్నీ అసహ్యమైనగా ఎంచబడుతున్నాయి. దేవునికి అసహ్యమైన పని అది నిర్జీవమైనది కాకుండా మంచిది ఎలా అవుతుంది? జీవం గల పనిగా ఎలా చెప్పబడుతుంది? ఇంకొక పరిస్థితి, కొందరు కొన్ని పనులు చేస్తారు, వాళ్ళకు తెలుసు తాము చేసేది కరెక్ట్ కాదని. వేరే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని ఒప్పుకోరు, దాన్ని ఆపరు. ఇది ఎందుకు చేస్తారంటే తమ మనస్సాక్షిని తాము సంతృప్తి చేసుకోవడానికి, తమను తాము సమర్థించుకోవడానికి చేస్తూ ఉంటారు. తప్పని తెలుసు వాళ్ళకు, తెలియకుండా చేయడం వేరు. కానీ తెలుసు వాళ్ళకు తప్పని తెలిసి ఆ పనులు చేస్తూ ఉంటారు. దేవుడు హెచ్చరించినా కూడా దాన్ని చేయడం ఆపరు. పైగా తాము చేసేది కరెక్టే అని సమర్థించుకునే ప్రయత్నాలు, అలాంటి మాటలు, ఇలా చేసే పనులు అవి ఏవైనా ఎంతటివైనా అవన్నీ నిర్జీవమైనవే. ఇంకా కొన్ని పనులు వాళ్ళకి అది చేయాలని ఉండదు, కానీ చేయకుంటే ఏమవుతుందో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనే ఒక భయం, ఇలా భయంతో చేసే పనులు. అది మంచి పనే కావచ్చు, దేవునికి ఇష్టమైన పనే కావచ్చు, దేవుణ్ణి సంతోషింపజేసే పనే కావచ్చు, కానీ మనసులో లేకుండా ఒక భయంతో చేసే పని. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లేకుంటే దేవుని తీర్పుకు భయపడి చేసే పనులు, అవి నిర్జీవంగానే ఉండిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది? యోహాను సువార్త 14:15, జాన్ గాస్పెల్ 14:15, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటుంది. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఆయన దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆయనను సంతోషింపజేసే పనులు చేస్తారు. అలాగే మనందరికీ తెలిసిన ఉపమానం, ఒక తోటలో పని వాళ్ళు వెళ్ళినప్పుడు ఉదయం వచ్చిన వాళ్ళు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు, సాయంత్రం వచ్చిన వాళ్ళు, చివరికి వచ్చిన వాళ్లకు ఆ యజమాని జీతం ఇచ్చే పరిస్థితి, ఆ ఉపమానం మనకు తెలుసు. అది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 20:16లో ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పబడిన పరిస్థితి మనకు తెలుసు. అక్కడ యజమాని సేవకులను ఏర్పాటు చేసుకొని పని ఇచ్చారు, ప్రతిఫలం ఇచ్చారు. అందులో ఆయన ఏం చూపెట్టారు మనకు అనంటే ఆయన న్యాయం. ఏదైనా పని చేస్తే దానివల్ల ఒక ప్రతిఫలం పొందాలనే ఆశతో చేసే పని అది నిర్జీవంగా ఉంటుంది. దేవుడు ఇచ్చేది నాకు చాలు, దేవుడు న్యాయవంతుడు, ఆయన మన ప్రతి పనికి ఫలితం ఇచ్చేవాడు. అలా ఆయన మీద ఆధారపడి
ఏది ఆశించకుండా, ఒక ప్రతిఫలం ఆశించకుండా చేసే పనులు దేవుణ్ణి సంతోషపెడతాయి. ఇక్కడ పనివారు ఎప్పుడు వచ్చారు, ఎంత చేశారన్నది ముఖ్యం, కానీ దేవుని చిత్తము, ఆయన న్యాయం అనుసరించే ఫలితం ఉన్న పరిస్థితి మనకు అక్కడ చూస్తాం. దాన్ని మించి ఏ ఫలము అక్కడ దొరకదు. ఇది అర్థం చేయలేని ఆలోచన, ఇది అర్థం చేయలేని పనులు, అవన్నీ నిర్జీవమైనవి. ఎందుకంటే ఏదో ఒకటి ఆశించి ఒక ప్రతిఫలం కోసం చేసే పనులు చాలా మన ముందు కనబడుతూ ఉంటాయి. అలాగే ఇంకొక పరిస్థితి, లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు మనం చూస్తే, అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఆ రోజు మార్తా మరియలతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైనది ఒక్కటే, ఆయన పాదముల చెంత ఉండడం, ఆయన ఆజ్ఞను పాటించడం, ఆయన చెప్పిన పని చేయడం, ఆయన వాక్యానుసారంగా జీవించడం. ఇవి చెయ్యకుండా నువ్వు ఇంకా ఏదైనా చెయ్యి, దేవుడు చెబుతూ ఉన్నాడు, అవన్నీ నిర్జీవమైనవే. మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, ఆమె యుద్ధ నుంచి అది తీసివేయబడదు అని చెబుతూ ఉన్నారు దేవుడు. అవసరమైన పని కాకుండా అనవసరమైన పనులు ఎన్నైనా, అవి ఏవైనా, ఎలాంటివైనా, అవన్నీ నిర్జీవమే. చివరగా ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మాథ్యూ 5:14-16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికి అందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయుడి. దేవునికి మహిమకరమైన మన సాక్ష్యపు వెలుగు ఈ లోకానికి దారి చూపేదిగా ఉండాలి. ఆ దారి చూపకుండా, ఆ వెలుగు వారికి చూపకుండా, మన దేవుణ్ణి మనం వారికి చూపెట్టకుండా, మన దేవునికి మహిమ చెల్లించలేని ఏ పనైనా, అది వెలుగు దీపమే కావచ్చు, కానీ దాన్ని మంచం కింద పెడితే దాని వెలుగు ఎలాగైతే దొరకదో, అలాగే దేవుని పనే కావచ్చు, దేవుణ్ణి సంతోషపెట్టేదే కావచ్చు, దేవుని చిత్తమైనదే కావచ్చు, కానీ దాన్ని నువ్వు సరిగ్గా చేయలేదంటే, అది నీ సాక్ష్యంగా నీ జీవితంలో దాన్ని చూపెట్టలేదంటే, ఆ వెలుగును ఇతరులకు చూపెట్టలేదంటే, అది నిర్జీవంగానే ఉండిపోతుంది. సంగమా, దేవుడు ఈరోజు మన పనులను గమనిస్తూ ఉన్నారు. మనం చేసే ప్రతి ఒక్క పనిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుణ్ణి సంతోష పెట్టలేని పనులు ఎన్ని చేస్తూ ఉన్నాం? ప్రేమ లేకుండా చేసే పనులు ఎన్ని? దేవుని ప్రేరేపణ లేకుండా చేసే పనులు ఎన్ని మన జీవితంలో? ఏ ఆసక్తి లేకుండా యాంత్రికంగా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నామని మొక్కుబడిగా చేసే పనులు ఎన్ని? విశ్వాసం లేకుండా చేసే పనులు ఎన్ని?
ఇతరులను అనుకరిస్తూ చేసే పనులెన్ని, ఇతరులకు చూపించడం కోసం, ఇతరుల మెప్పు పొందడం కోసం, ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే పనులెన్ని, మనల్ని మనం తృప్తిపరచుకోవడానికి, మనల్ని మనం సమర్థించుకోవడానికి చేసే పనులెన్ని, తీర్పుకు శిక్షకు భయపడి చేసే, తప్పదు అని చేసే పనులెన్ని, దేవుని చిత్తం కాని పనులెన్ని, ఆయనకు మహిమను తేలేని పనులెన్ని, ఆయనను ఈ లోకానికి చూపించలేని పనులెన్ని. ఒకసారి మనము పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పనులన్నీ మనమే చేస్తున్నాం, ఈ పనులన్నీ మనమే చేస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు వాటన్నింటినీ నిర్జీవమైనదని మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, సహవాసం కావచ్చు, ఆరాధన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుని కోసం పనిచేస్తున్నాను, దేవుణ్ణి సంతోషపెట్టే పని చేస్తూ ఉన్నాను. కానీ ఒకసారి ఆలోచించు సంగమా, అవి దేవుని దృష్టిలో నిర్జీవమైనదిగా కనబడితే నువ్వు చేసే పనుల వల్ల ప్రయోజనం ఏంటి? అందుకనే దేవుని వాక్యం అలాంటి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవలసిన అవసరాన్ని ఈరోజు మన ముందుంచింది. దానికోసం ఆయన పరిశుద్ధ రక్తంచే కడగబడుటకు, శుద్ధీకరించబడుటకు ఆయన బలచెంత చేరడానికి మనకు అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని ఎవ్వరము నిర్లక్ష్యం చేయొద్దు సంగమం. ఎందుకంటే ఇది దేవుడు మాట్లాడే మాట. ఆయన అవకాశం ఇస్తూ ఉన్నారు. మన నిర్జీవ క్రియలన్నింటినీ ఆయన ముందర ఉంచడానికి ఇష్టపడతాం. వాటన్నింటినీ సరిచేయబడడానికి, ఆయన రక్తంతో శుద్ధీకరించబడడానికి సిద్ధపడదాం. ఆ మనసుతో ఆయనను ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి మన మనసును సిద్ధం చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.